హల్లెలూయా. మరొకసారి ఉదయం మీ అందరికీ ఐ వాంట్ టు విష్ యూ ఆల్ అ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాక్యంలోకి వెళ్ళమంటే దేవుడు మనకి ఈ నూతన సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానము ఏమనగా, మే హీ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ మేక్ ఆల్ యువర్ ప్లాన్స్ సక్సీడ్. తెలుగులో ఒకసారి చెప్తారా? నీ కోరికను నేను సిద్ధింపజేసి నీ ఆలోచనలను యావత్తు నేను సఫల పరచదను అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, బైబిల్ చెప్పుచున్నది వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు, బైబిల్ తీయక్కర్లేదు చెప్తున్నాను, మీరు నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడు అని వాక్యము ద్వారా దేవుడు నీతోని నాతోని మనందరితోని ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, హౌ డస్ the promises which God has given you be fulfilled in your life? ఆ వాగ్దానాల్ని నువ్వు ఎట్టి రీతిగా నువ్వు స్వతంత్రించుకుంటావు చెప్తారా? మనం వాగ్దానం చేసిన దేవుడు అయితే నమ్మదగిన వాడు. ఇప్పుడు దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఏంటి తెలుసా? దేవుడే చెప్తున్నాడు మీరు నమ్మదగిన వారు కాదు. మళ్ళీ ఎట్లా స్వతంత్రించుకుంటారు? బై ఫెయిత్. ఆయన యందు సంపూర్ణ విశ్వాసము మనం కనపరిచినప్పుడు. మనం ఎటువంటి విశ్వాసం ఉంది మనకి చెప్పాలా? ఒప్పుకుందాం, నిజాలు ఒప్పుకుందాం. వచ్చేసి బయట అందరు అల్ప విశ్వాసంలో ఉండద్దు, కానీ దేవుని బిడ్డలుగా సంపూర్ణ విశ్వాసము మనం ఆయన పట్ల మనము కలిగి ఉండాలా. దేవుడు మనం చూస్తున్నప్పుడు మన విశ్వాసం అంట ఆయన మీద, ఆయన అనుగ్రహించిన వాక్యము మీద మనము ఫుల్ ట్రస్ట్ పెట్టాలంట. ఏది ఏమన్నా కానీ నేనైతే నమ్మి తీరుతాను అంతే. నా దేవుడు అది నా జీవితంలో నెరవేర్చినా నెరవేర్చకపోయినా నా దేవుడు చెప్పాడు కనుక ఐ జస్ట్ బిలీవ్ ఇట్. నువ్వు అదే విశ్వాసాన్ని కానీ నువ్వు కలిగి జీవిస్తే కనుక, ఆ వాగ్దానం కొరకు, అది నెరవేర్పు కొరకు నువ్వు ఎదురు చూస్తే కనుక, ఆ వాగ్దానము తప్పక వేచి ఉంటున్న నీ జీవితంలో అది నెరవేర్పులోనికి నా ప్రభు తీసుకొని వస్తాడు. దానికన్నా ముందుగా మనం ఒకటి ఆలోచిస్తామండి. ఏంటి అంటే, ఎవరు జీవితాల్లో వాగ్దానాలు నెరవేరుతాయి? ఎవరి జీవితాల్లో వాగ్దానాలు నెరవేరుతాయి అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే కనుక, కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వాక్యం ఒకసారి చదువుకున్నాం. యెహోవాను బట్టి సంతోషించుము. అబ్బా, ఈరోజు మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? ఉన్న భార్యను బట్టి, ఉన్న పేరెంట్స్ ని బట్టి, ఉన్న ఫ్రెండ్స్ ని బట్టి మనం సంతోషించే వారుగా మనం ఉంటున్నామేమో. కానీ వాక్యము తెలియజేస్తున్నది మనము వీ హ్యావ్ టు డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్, దెన్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ ప్రతి ఒక్క హృదయ వాంఛని ఆయన తీర్చే దేవుడు కనుక నువ్వేం చేయాలంటే, నువ్వు ఆయనలో ఆనందించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి అడగాల మనం, లార్డ్ టీచ్ మీ హౌ టు డిలైట్ ఇన్ యూ. నీలో నేను ఎట్టి రీతిగా ఆనందించాలో నువ్వు నాకు నేర్పించు ప్రభువా అని ప్రభువుని అడిగినప్పుడు, దెన్ హీ విల్ టీచ్ యూ హౌ టు టేక్ డిలైట్ ఇన్ హిమ్. ఆయనలో మనం ఎట్టి రీతిగా ఆనందించాలో మనకి ఆయన నేర్పిస్తాను అని తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట మనం చూసుకుందామండి. అదే కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 19వ వాక్యము. 145:19. నా యందు భయభక్తులు కలవారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఇంగ్లీష్ బైబిల్ చెప్తున్నది, he fulfills the desire of those who fear him. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి జీవితంలో అంట ఆయన చేసిన ప్రతి ఒక్క వాగ్దానము
అది నెరవేర్పులోనికి వస్తుందంట. కాబట్టి వాగ్దానాలు తీసుకోవడంలో గొప్పదనం లేదండి. బహుశా ఇక్కడికి న్యూ ఇయర్ అందరూ వచ్చాము, అందరూ దేవుడి సన్నిధిలో కూర్చున్నాము. ఇంకా కొద్ది సమయంలో వాక్యము ముగింపబడుతుంది. ఆఖరి పాట వాగ్దానాలు తీసుకోవడము, ఆ వాగ్దానాల నిమిత్తము ప్రార్థన చేయడము జరుగుతుంది. దాని తర్వాత కూడిక ముగించుకొని ఎవరి గృహాలకి వాళ్ళు వెళ్తాం. కానీ వాగ్దానము తీసుకున్న మనము వాక్యము ప్రకారము మన జీవితాలు ఉండాలి అంటే యూ షుడ్ లెర్న్ హౌ టు ఫియర్ ద లార్డ్. దేవుని యందు నువ్వు ఎట్టి రీతిగా భయభక్తులు కలిగి ఉండాలో అది నువ్వు తెలుసుకోవాలా. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము నువ్వు తెలుసుకుంటే కనుక ఏ వాగ్దానం అయితే విశ్వాసముతోని ఈ స్థలం నుంచి నువ్వు తీసుకొని వెళ్తున్నావో ఆ వాగ్దానము నీ భయభక్తుల ద్వారా అది నెరవేర్పులోనికి దేవుడు తీసుకొని వస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుని దగ్గర నుంచి ఏమైనా కావాలన్నా ప్రార్థన చేయాలి. ఆయన గురించి తెలుసుకోవాలన్నా ప్రార్థన చేసి తెలుసుకోవాలి. ఆ వాగ్దానం తీసుకున్న మనము ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేర్పులోనికి రావాలన్నా దేవుని యందు భయభక్తులు కనపరిచి విశ్వసించి ప్రభువా ఇది స్వతంత్రించుకునే కృపను నాకు అనుగ్రహించు అని మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పగా ఆ వాగ్దానాన్ని నువ్వు ఎట్టి రీతిగా స్వతంత్రించుకోవాలా. ఆ వాగ్దానము చేసిన వాగ్దానము నీకు ఇవ్వబడ్డ నువ్వు తీసుకున్న వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అన్నా కూడా నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు విశ్వాసాన్ని కనపరుస్తూ దేవుని యందు భయభక్తులు కనపరిస్తే చాలు ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్పులోనికి వస్తుంది అని దేవుని వాక్యము ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. అదే కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 2వ వాక్యం చదువుకుందామండి. అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. చాలండి. You have given him his heart's desire and have not withhold the request of his lips. నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. ఆ ప్రార్థనకి ప్రతిఫలము దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు వచ్చిన మనము నీ హృదయవాంఛలు ఏమన్నా ఉండొచ్చు. ఒకటి గమనించాలి మనం, ఏంటి అంటే నేను కలిగి ఉన్న నా ప్రతి ఒక్క హృదయ కోరికలు అవి దేవుని చిత్తానుసారమైనవా? ఆర్ దే అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఆర్ ఆర్ దే అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్? అది దేవుని చిత్తానుసారమైన కోరికలు కానీ నువ్వు కలిగి ఉంటే కనుక అవి దేవుడు నా జీవితంలో మన జీవితాల్లో ఆయన నెరవేరుస్తాడు. ఒకవేళ దేవుని చిత్తానుసారము కాని కోరికలు నీలో ఉంటే అవి ఎట్లా నెరవేర్చాలో అవి ఎట్లా నెరవేర్పులోనికి తీసుకురావాలో అది నీకు మంచిదా, అది నీకు తగిందా, నీకు తగనిదా, అది దేవుడు చేతికి అప్పగించేసి ఆయన సమయం కొరకు మనము వేచి ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము మన ప్రతి ఒక్క హృదయవాంఛని ఆయన తీరుస్తాడు అని విశ్వసించిన మనము అది దేవుని చిత్తానుసారమైనదా కాదా అని మనము సరిదిద్దుకొని మనము గాని నమ్మిక కనపరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే కనుక నీ పెదాల నుంచి వస్తున్న ప్రతి ఒక్క మాట ఆయన వింటున్నాడు కనుక ఆ ప్రతి ఒక్క మాటని ఆలకించే దేవుడు కనుక ఆయన ఆలకించి అది నీకు క్షేమకరము, అది నీకు ఆశీర్వాదకరము, అది నీకు దీవెనకరము, అది దాని ద్వారా అనేకులకి దీవెనకరంగానే జీవితము మార్చబడుతుంది అంటే దేవుడు తప్పక నీ హృదయవాంఛని ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. మన తండ్రిని మనం ఏమన్నా అడిగితే కాదంటాడా? ఫర్ ఎగ్జాంపుల్ మన డాడీ దగ్గరికి వెళ్తాం, డాడీ నాకు ఫలానాది కావాలి డాడీ అని చెప్తాం. ఒకవేళ ఆయన దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ కూడా నా బిడ్డ అడిగింది కదా, నా బిడ్డకి నేను ఎట్టి రీతిగా నేను దాన్ని కొనిపెట్టాలా, ఎట్టి రీతిగా తెచ్చి ఇయ్యాలి అని ఎట్టి రీతిగా అయితే మన తండ్రి యొక్క హృదయము తల్లడిల్లిపోతూ ఉంటుందో, నా కుమార్తె యొక్క కోరికని నేను నెరవేర్చేవాడిగా ఉంటున్నా కనుక నేను నెరవేర్చాలి అని ఆయన ఎట్టి రీతిగా అయితే కష్టపడి చెమట కార్చి అది సమకూర్చి నీ కొరకు దాన్ని సంపాదించుకొని తెచ్చిస్తాడో అట్టి రీతిగానే మన దేవుడు కూడా మన ప్రతి ఒక్కటి అడుగుతున్నది
ఆయన సమకూర్చి నీ కొరకు జరిగిస్తాడు. అందుకనే వాక్యంలో రోమియోలు రాసిన పత్రికలో అంటాడు కదా, ఏమని అంటాడు? దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి మేలుగై ఆయన జరిగిస్తాడంట. ఇక్కడ మనం గుర్తించాల్సింది, ప్రతి ఒక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే కనుక నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ఈ లోకంలో అనేక ప్రేమలు ఉన్నాయి, అవి స్వార్థమైన ప్రేమలు, కానీ స్వార్థము లేని ప్రేమ అయినది. మనము స్వార్థపూర్వకమైన ప్రేమని కలిగి ఉంటున్న మనము ఆ స్వార్థాన్ని విడిచిపెట్టి దేవుని వలె ఆయనని మనం ప్రేమిస్తే కనుక దేవుడు ప్రతి ఒక్క వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు. మన దేవుడు ఎవరు తెలుసా? అవును ఆమె అనేవాడు. హల్లెలూయా. అది నీ జీవితంలో తప్పగా నెరవేరుస్తాడు. ఈరోజు ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్లెయిమ్ ద ప్రామిసెస్. దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకునే బాధ్యత మనదే. అది ఎట్టి రీతిగా స్వతంత్రించుకోవాలా, ఏమి చేస్తే అది స్వతంత్రించుకుంటామని మనం తెలుసుకొని మన ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు చేస్తున్న ప్రతి ఒక్క వాగ్దానాన్ని నువ్వు క్లెయిమ్ చేసుకుంటే అది తప్పక దేవుడు నా జీవితంలో అది ఫుల్ఫిల్మెంట్ లోకి తీసుకొని వస్తాను అని తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 21:22. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడివేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో, మీరు ప్రార్థన చేసినప్పుడు వేటినైతే అడుగుతారో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిలన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. అబ్బా, ఎంతటి చక్కటి మాటలు చూడండి. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు, అండ్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ప్రేయర్ యు విల్ రిసీవ్ ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్. నీలో విశ్వాసం ఉంటే చాలు. వాగ్దానం తీసుకున్నాము, ఆ వాగ్దానం ఎట్లా తీసుకోవాలి తెలుసా? వీ హ్యావ్ టు టేక్ the promise of God through faith. Receive the promise of God with faith. విశ్వాసంతో నువ్వు ఏదైతే వాగ్దానం నువ్వు తీసుకుంటావో ఆ వాగ్దానం నిమిత్తము నువ్వు ఏది అయితే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనలో విశ్వాసాన్ని నువ్వు కనపరిస్తే కనుక అది ఆల్రెడీ నేను పొందుకున్నాను నువ్వు విశ్వసిస్తే కనుక అది తప్పక నీ జీవితంలో అది నెరవేరుస్తాను అని దేవుడు తన వాక్యము ద్వారా తెలియజేస్తున్నాడు. మన దేవుడు ప్రేమ స్వరూపి. మనం ఆయన ప్రేమించకపోయినప్పటికీ కూడా ఆయన మనని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే 2024 సంవత్సరాల క్రితము కల్వరి సిలువలో ఎట్టి రీతిగా అయితే చేతులు చాపి ప్రయాసపడి భారం మోయించిన జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి ఇస్తా అన్నాడు. అదే ప్రేమని ఈ 2024 సంవత్సరం కూడా దేవుడు ఆయన ప్రేమని నీ పట్ల నా పట్ల ఆయన వ్యక్తపరుస్తూనే ఉన్నాడు. కాబట్టి నేను చాలా సార్లు సంఘంలో చెప్తుంటాను, ప్రేమ ద్వేషాన్ని కోరుకోదు కానీ ప్రేమనే కోరుకుంటది. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించడం వాక్యం చదువుకుంటుంటాం, అవునా? చదువుకున్న నువ్వు ఎప్పుడన్నా ప్రశ్నించుకున్నావా దేవుడిని నేను ఎంతగా ప్రేమిస్తున్నానని? మనం ప్రేమించాలండి. దేవుడిని ప్రేమించే వారిగా మనం ఉండాలి. దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి? ఫస్ట్ చెప్తారు మీరు ఆత్మీయ పోరాటంలో బహు బలపడిన వాళ్ళుగా. దేవుడిని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు లేకొని ఆ ప్రకారము నడుచుకోవడమే. చెప్పేవారిగానే ఉంటాం కానీ చేతల్లో ఏమాత్రము పెట్టేవారిగా మనం ఉండము. ఇట్టి రీతిగా ఒకవేళ మన జీవితాలు కూడా ఈ నూతన సంవత్సరంలో ఉంటే కనుక మనము మార్పు చెంది ఏదైతే దేవుడు చెప్పుచున్నాడో ఆ మాటకి మనము లోబడి ఆ మాటని మన వ్యక్తిగత జీవితాల్లో మనము ఇంప్లిమెంట్ చేసుకొని we have to put the word of God into action in our lives. సినిమా యాక్టర్ ఉంటాడు, కెమెరా ముందు పోతాడు, ఆడు తీసుకొచ్చి కట్ అని ఇట్లా శబ్దం చేస్తే ఏమంటాడు డైరెక్టర్? యాక్షన్ అని అంటాడు. అప్పుడు యాక్టర్ యాక్ట్ చేయడం ప్రారంభిస్తాడు, అవునా? అట్టి రీతిగానే దేవుని వాక్యము దేవుని వాగ్దానాలు మన జీవితంలో
నెరవేర్పులోనికి రావాలంటే, వాక్యము మన జీవితంలో కార్యసిద్ధి జరగాలి అంటే we have to walk according to the word of God. యాక్టర్ ని యాక్షన్ అనగానే వారు యాక్ట్ చేసినప్పుడు సూపర్ హిట్ అవుతుంది, అవునా? సినిమా 100 days నడుస్తుంది. అటు రీతిగానే దేవుడు చేసిన ప్రతి ఒక్కటి మన జీవితంలో నెరవేర్పులోనికి రావాలా, అది మనతోనే ఉండి మనకి సుఖ సంతోషాలు ఇవ్వాలి అంటే కనుక మనము ఆ వాగ్దానాన్ని మనము క్రియారూపంలో మనము పెట్టినప్పుడే ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేరుస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకొక వాక్యం చూసుకుందామండి. రోమిల్ రాసిన పత్రికకి వెళ్దాం. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయము. చెప్పిన కదా ఇంతకుముందు ఆ వాక్యం, దానికి ముందు వాక్యం చదువుకుందాం. 28:27. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏంటో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారిని మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలండి. And he who searches hearts knows what the mind of the Spirit, because the Spirit intercedes for the saints according to the will of God. And we know that for those who love God, all things work together for good, for those who are called according to his purpose. దేవుడు మనని ఒక పర్పస్ కి పిలుచుకున్నాడు. గాడ్ హ్యాస్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుకనే నీ జీవితంలో మరొక నూతన సంవత్సరము నీకు అనుగ్రహింపబడ్డ నువ్వు నూతన సంవత్సరంలో ప్రవేశింపబడ్డ నువ్వు ఈరోజు నువ్వు ఏం తెలుసుకోవాలంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దేవుని చిత్త ప్రకారము నడుచుకునే వారిగా మన జీవితాల్ని మార్చుకొని ఆయన చేతికి మన జీవితాల్ని అప్పగించినప్పుడు సమస్తము సమకూర్చి ఆయన మేలుకై జరిగిస్తాడంట. We have to learn how to walk in the purpose of God. దేవుడు వాక్యంలో ఎన్నో దగ్గరలో చెప్తున్నాడు, మిమ్మల్ని నేను ఉన్నతమైన పిలుపుతోనే పిలిచాడంట. We have a higher calling by not the prime minister, calling by not the president or chief minister or any authorities, but we have a higher authority who has called you. అందుకనే దేవుడు అంటాడు, నేను నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. పిలిచినవాడు నమ్మదగిన వాడు. నువ్వు పిలువబడ్డ నువ్వు నమ్మకముగా దేవుని మాటకి లోబడి నువ్వు గాని దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని దేవుని చిత్తంలో నువ్వు నడుచుకోగలితే సమకూర్చి సమస్తము నీ మేలుకై ఆయన జరిగించే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చిన మనము, నేను రక్షణ పొందుకున్నాను, ఐ టుక్ బాప్టిజం తీసుకున్నామని చెప్తాం, అవునా? ఎవరన్నా నేను అడిగిరా, అమ్మ రక్షణ పొందుకున్నా బాప్తిజం తీసుకున్నా అంటే ఏమని చెప్తాం? తీసుకున్నాను అని చెప్తాం. కానీ అప్పుడు ఇంకొకరు కూడా ఒప్పుకోవాలి వాళ్ళతో, బాప్తిజం తీసుకున్నాం కానీ మారుమనసు చెందలేదని చెప్పాలి. అందుకని జీవరత్నమయ్య గారు చెప్తుంటారు, అంతరంగంలో మార్పు కావాలి. ఆ మార్పు మనుషులు చూడలేకపోతున్నారేమో కానీ, మనుషులకు కనబడదేమో కానీ దేవుడు పైన నుంచి చూస్తున్నాడు. నీ మనసు నిత్యంగా మారితే, నువ్వు నిత్యంగా దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఆ చిత్త ప్రకారము నువ్వు నడుచుకోగలితే ఆయననే నీ పక్షా నుండి సమస్తము మేలుకై ఆయన జరిగిస్తాడు. కాబట్టి రక్షణ పొందుకున్న మనము మారు మనసు లేకుండా ఈ నూతన సంవత్సరంలో మనం ఉన్నామేమో. దేవుడు తెలియజేస్తున్నాడు, మీ మనసులన్నీ మార్చుకొని నా చిత్తం ఏంటో తెలుసుకొని ఆ ప్రకారముగానే మీరు నడుచుకుంటే నేను ఈ నూతన సంవత్సరంలో ఈ 2024లో ఇప్పుడు వరకు నువ్వు చూడని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు నేను నీ జీవితంలో నేను నీ పట్ల ఉండి నేను జరిగిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మందిరానికి వచ్చేసి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ ఆర్ యు రియల్లీ వాకింగ్ అకార్డింగ్ టు ద పర్పస్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం ఏంటో అది గుర్తించి దాని ప్రకారం మనం నడుచుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుళ్ళ మనం ఇంకా బలపడాలి. దేవుని వాక్యము
యందు సంపూర్ణ విశ్వాసము మనము కలిగి జీవించాలా. అట్టి రీతిగానే దేవుని చిత్త ప్రకారము మన జీవితాలు నడిపింపబడాలి. దేవుని చిత్తము మన జీవితాల ద్వారా అది నెరవేర్చే వారిగా మనము ఉండాలి. అది మనంతటా మనము నెరవేర్చలేము, కానీ దేవుడు అనుగ్రహిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసంతో మాత్రమే ఆయన చిత్తము మన జీవితాల్లో నెరవేర్పులోనికి అది తేబడుతుంది. కాబట్టి దేవుడు మన కొరకు ఆయన నిన్ను నన్ను ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు వెళ్తూ వెళ్తూ శిష్యులని ధైర్యపరిచిన రీతిగా ఆయన చెప్పుచున్నాడు. యేసుప్రభు అన్నాడు, నేను ఇంక వెళ్ళిపోతున్నా, సమయం ముగించబడ్డాను, నేను వెళ్ళిపోతున్నా అంటే శిష్యులు ఒకలాంటి భయానికి లోనైపోయారు. అయ్యా, నా బాస్ నన్ను వచ్చిపెట్టి వెళ్ళిపోతే నేను ఏమైపోతాను అని. అప్పుడు వాళ్ళని చూసి, వాళ్ళ హృదయాన్ని చూసి దేవుడు ఒకటే అంటున్నాడు, నేను వెళ్ళుట మంచిది, నా నామంలో తండ్రిని వేడుకొని మరొక ఆదరణకర్తని మీ వద్దకు పంపిస్తా, ఆయన మీతోని ఎల్లకాలము మీతోని ఉంటాడు. కాబట్టి మన జీవితాల్లో అంట దేవుని చిత్తము తెలుసుకొని ఆ చిత్తము నెరవేర్చబడాలి అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు అంట పరిశుద్ధాత్మతోని అన్యోన్య సహవాసము కలిగి ఉండాలంట. యు హ్యావ్ టు హ్యావ్ అన్ ఇంటిమసీ విత్ గాడ్ అండ్ ఇంటిమసీ విత్ ద హోల్ స్పిరిట్. మన దేవుడు ఎవరండి? త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. కాబట్టి తండ్రి నిన్ను ప్రేమించాడు. తండ్రి యొక్క దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించడానికి కుమారుడు అడ్డుపడ్డాడు. ఆ కుమారుడు అడ్డుపడి పాపంలో ఉంటున్న మనల్ని రక్షించుకున్నాడు. ఇంకా పాపపు స్థితిలోనే ఉంటారేమో అని ఆయన మనకి ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని మన యొద్దకు పంపాడు. ఎందరైతే ఈ పరిశుద్ధాత్మని కలిగి జీవించగలుగుతారో వాళ్ళు పాపంలో పడిపోరు. కానీ పరిశుద్ధాత్మ యొక్క బ్యూటీ ఏంటి తెలుసా? అది నిన్ను పాపముని ఒప్పింపజేస్తుంది. ఈ ప్రతి ఒక్క పాపము నీ అంతటా నువ్వు ఒప్పుకోలేవు, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో నువ్వు ఆవరింపబడతావో, ఆయన సన్నిధిలో వేచి ఉండి పశ్చాత్తాపడతావో, కన్నీళ్లు విడవగలుగుతావో, అప్పుడు ఆయన నిన్ను ఆవరించినప్పుడు నువ్వు ప్రతి ఒక్కటి ఆయన సన్నిధిలో ఒప్పుకున్న నీకు ఆయన పాప క్షమాపణ అనుగ్రహించగలుగుతాడు. అట్టి రీతిగానే ఆ రక్షణ ఆనందాన్ని మళ్ళా మన హృదయాల్లో ఆయన నూతనంగా పుట్టిస్తాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రిస్టియానిటీ అంటే ఏదో యేసయ్యను నమ్ముకున్నామో చలమని అయిపోదామంటే కాదండి. యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ రిలేషన్షిప్ విత్ హోలీ స్పిరిట్. వ్యక్తిగత సావాసము నువ్వు ఆయనతోని చేయడము నేర్చుకోవాలి. కుటుంబ పరంగా చేయలేవు, ఎందుకంటే కుటుంబంలో ఎన్నో ఉంటాయి కదా, తెలుసు కదా మనకి, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అవన్నీ పక్కకు పెట్టాను మనం. అందుకనే యాకోబు గురించి ఉంటది, అందరిని విడిచిపెట్టేసి ఒంటరిగా పోరాడాడంట దేవుడితో. ఈరోజు మనం కూడా ఆ అనుభవంలోనికి వెళ్తే మనము పోరాడకర్లే, కానీ మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో నుండి ఆయననే ఎట్టి రీతిగా పోరాడాలో మనకు నేర్పిస్తాడు. ఎట్టి రీతిగా దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకోవాలో ఆయన ద్వారానే మనం ఆశీర్వాదాలు పొందుకుంటామో అని తెలియజేస్తున్నాం. కాబట్టి దేవుని మందిరానికి వచ్చిన మనము ఒకటొకటి గుర్తించడం ఏంటి అంటే, డూ ఐ హ్యావ్ ఎ రిలేషన్షిప్, రైట్ రిలేషన్షిప్ విత్ ద హోలీ స్పిరిట్. అందుకనే దేవుడు అంటూ ఉంటాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే. పిలువబడ్డ వారు అనేకులు, కానీ ఏర్పాటులో ఉన్నవారు ఎవరికి ఉందరు? మనమే అనద్దు పొరపాటున. ఎందరైతే ఆత్మని కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే. కాబట్టి దేవుని మందిరానికి వచ్చిన మనము ఇప్పుడు వరకు నీకు అనుభవం లేదేమో, వ్యక్తిగతంగా తొందరకు నీ ఆత్మని నా మీద కుమ్మరించు ప్రభు అని అడుగు. ఆయన ఆత్మ నీ మీద కుమ్మరింపబడుతున్నప్పుడు వాక్యము తెలియజేస్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము నిజమైన మారు మనసుని నీకు కలుగజేస్తుందంట. నీ దుఃఖము దేవుని దగ్గర నుంచి రావాలా. నీ పాపాలు నువ్వు చేసావు, ఆయన దగ్గర ఒప్పుకోవాలి. నీ హృదయం ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో, when you can open your heart to God, then he can fulfill all the desires of your heart. మనం హృదయం ఇప్పాలండి. ప్రతి ఒక్కటి ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క మేలుని మనం పొందుకొని ఆయన వాక్యము ద్వారా మనం తృప్తి చెందేవారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆఖరికి ఒక వాక్యం చూసుకుందామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వాక్యాలు.
యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-17 వాక్యాలు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనకు కలిగిన ధైర్యము ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినను ఆయన మన మనవి ఆలకించినది అనున్నది. నాకు నోరు గారు తెలుగు కరెక్ట్ కదా, అందుకని అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు, అండ్ దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ టువర్డ్స్ హిమ్, దట్ ఇఫ్ వి ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్, హీ హియర్స్ us. మనము ఆయన చిత్త ప్రకారం అడిగేవారుగా మన జీవితాలు మార్చబడాలి, ఆయన ఆలకిస్తాడు. కాబట్టి మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలో ఎన్నో మేలులతో తృప్తిపరచబడాలని, ఎన్నో ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలని మనము ఆయన సన్నిధికి వచ్చి మనము ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థన చేస్తున్న మనము ఒకటి గుర్తించాలి, ఏంటంటే మనము ఆయన యందు సంపూర్ణ విశ్వాసము, ధైర్యము కలిగి ఉన్నాము. ఈరోజు నేను ధైర్యంగా ఉన్నాను అంటే ఆయనను బట్టే. మా ఇంట్లో బట్టి నేను అసలు ఉన్నాను, మనుషులను బట్టి అసలుకే ఉన్నాను. నేను ఈరోజు ధైర్యం లేక నిలబడ్డాను అంటే కేవలం ఆయనను బట్టి. ఎందుకంటే ఒకప్పుడు ఒక గురి, ఒక గమ్యం లేని నా జీవితాన్ని అనుకున్నాను నేను దేనికి ఉపయోగకరం కాదేమో అని. కానీ దేవుడు నాతో మాట్లాడన్నాడు, ఐ హ్యావ్ ఎ ప్లాన్ అండ్ ఐ హ్యావ్ ఎ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు కానీ నా మాట వింటే, నా చిత్తాన్ని నువ్వు తెలుసుకుంటే, ఆ ప్రకారం నువ్వు నడుచుకోగలితే, నేను నీ పక్షానుండి నా చిత్తం ఏంటో నీ జీవితంలో నెరవేరుస్తాడు. అందుకనే మీ ముందు పాస్టర్ గా నిలబడి ఉన్నాను. హల్లెలూయా. దేవుని చిత్తం అంటే ఇది. నాలో గొప్పతనం ఏం లేదు, కేవలం దేవుని చిత్తం. ఆయన అనాది సంకల్పములో ఆయన జ్ఞాపకం చేసుకొని నేడు ఇటు ధన్యకరమైన జీవితము, దేవుని వాక్యము, దేవుని ప్రజలకి అందించే కృపను దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. నేను దేవుడికి ఈరోజు కూడా ఎంతో కృతజ్ఞతుడై రుణపడి ఉన్నాను. నేను ఏమి చేసినా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పలేను, కానీ నా జీవితాంతము నేను ఆయన దగ్గర ఆయన సేవ చేస్తూ ముందుకు కొనసాగేవాడిగా నా జీవితాన్ని నేను ఆయనకి సమర్పించుకొని ఉన్నాను. ఎందుకంటే దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడాలా. దట్ ఈస్ హౌ యూ కెన్ ఫుల్ఫిల్ గాడ్స్ డిజైర్స్. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాడిగా నీ జీవితం ఉండాలి. అందుకే నేను పిలుచుకున్నాను. నువ్వన్నా నేటి నుంచి నమ్మకత్వాన్ని కనపరిచి, లార్డ్ ఐ వాంట్ టు బీ ఇన్ యువర్ పర్పస్ లార్డ్, నీ చిత్తం ఏంటో నాకు తెలియచేయి. అది నేను నా జీవితం ద్వారా నేను దాన్ని నీ సహాయము ద్వారా, వాక్యము ద్వారా నేను నెరవేరుస్తాను ప్రభా. శిరస్సు వచ్చి నీకు లోబడతాను ప్రభా అని నీ జీవితాన్ని కానీ నువ్వు దేవునికి నూతన సంవత్సరంలో నువ్వు కానీ జీవితాన్ని సమర్పించుకుంటే కనుక దేవుడే నీ ప్రతి ఒక్క ప్రామిస్ ని, నీ ప్రతి ఒక్క హృదయవాంఛని ఆయన ఆలకించి ఆయన చిత్త ప్రకారము, ఆయన చిత్తము చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు గనుక ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని నీ వ్యక్తిగత జీవితంలో ఆయన రుజువు చేసుకుంటాడు. ఆయన దానికన్నా ముందుగా మనం ఇష్టపడే వారిగా మనం ఉండాలి. లార్డ్ యూజ్ మీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. నీ చేతిలో ఒక విలువైన పాత్రగా నన్ను వాడుకో ప్రభువా. చెప్పాలా దేవునికి, లార్డ్ ఐఎమ్ అవైలబుల్ టు యూ. దేవునికి చెప్పాలా. దేవుడు చూస్తున్నాడు, ఎవరన్నా ఆయనకు ఉంటారేమో, ఆయన కొరకు వాడబడతారేమో, ఆయన రాజ్యాన్ని కట్టేవారుగా ఎవరన్నా ఉంటారేమో అని దేవుడు చూస్తున్నాడు. నువ్వు కానీ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకొని నీ చెయ్యి ఆయన వైపు చాపి, లార్డ్ ఐఎమ్ అవైలబుల్, యూజ్ మీ ఫర్ యువర్ గ్లోరీ అని దేవుడు నిన్ను అడిగవనుకో, తన ఆత్మతోని నిన్ను నింపి అనేకుల్ని ఆయన యొద్దకు నీ వ్యక్తిగత జీవితం ద్వారా ఆయన నడిపించుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని కొరకు మనం ఈ జీవితంలో ఏమన్నా చేయగలుగుతాము అని ఒకవేళ ఆలోచించగలితే కనుక మనం ఒకటే ఒకటి చేయగలుగుతాం. ఆయన కొరకు ఒక్క ఆత్మనన్నా సంపాదించాలా, ఒక్క ఆత్మని ఆయన వద్దకు నడిపించాలా. నడిపించేది మన వంతు, కాపాడుకొని రక్షణ అనుగ్రహించేది ఆయన వంతు. మన వంతే మనం చేయకుండా నామకార్థ భక్తి చేసుకుంటూ, నామకార్థ ప్రార్థనలు చేసుకుంటుంటే అటు నువ్వు ఇతరులని దేవుని యొద్దకు నడిపించలేవు, నువ్వు కూడా నీ అంతటా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని చిత్తం ఏంటో
నీ జీవితం ద్వారా నువ్వు నెరవేర్చలేవు. కాబట్టి దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఆ చిత్తానికి లోబడి ఆ చిత్తము నేను జరిగిస్తాను ప్రభా, నీ ఆత్మతో నేను నింపి నడిపించు, అనేకుల్నినైనా నా ద్వారా నీ కొరకు నేను సంపాదించే విలువైన పాత్రగా నన్ను వాడుకో ప్రభు అని నువ్వు ఈ నూతన సంవత్సరంలో దేవుని దగ్గర ప్రార్థన చేయగలితే, ఆత్మల రక్షణ విషయంలో కన్నీళ్లు విడిచి నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో నలగొట్టుకుంటే కనుక దేవుడు నీ చేతికి, నీ పిలుపుకి, నువ్వు కొరకు నీ ద్వారా ఎంతమందిని ఆయన రక్షించుకోవాలనుకుంటున్నాడో వాళ్ళందరినీ నీ బ్యాంక్ డిపాజిట్ ఆయన డిపాజిట్ చేస్తాడు. అందుకని బైబిల్ చెప్తున్నది, మీరు ఈ భూమి మీద ధనము కూర్చుకోవద్దు, మీ ధనం ఎక్కడ కూర్చోబడాలి? పరలోకంలో కూర్చోబడాలి. అది రిజర్వ్ బ్యాంక్ కాదు, అది స్విస్ బ్యాంక్ కాదు, అది ఎల్లప్పుడూ చిరకాలం ఉండే బ్యాంకు. ఇక్కడ బ్యాంకులు ఏమో ఒకరోజు దివాలా తీసేస్తారేమో, ఉన్న పోయే ఉంచుకున్న పోయే అయిపోతుంది. కానీ ఆయన దగ్గర కానీ నువ్వు దాచుకున్నావు అనుకో, దోచుకొని నాదడంతో వాడు ఉండడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్త ప్రకారం అన్న ఈ నూతన సంవత్సరం నుంచి నేను నడుచుకోవాలని ఒక ఆలోచన కలిగి, ఒక సమర్పణ కలిగి, దేవా నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు, నీ చిత్తానికి నేను లోబడతా అని కన్నీళ్లు విడిచి బ్రతిమలాడుకో ప్రభుని బ్రతిమలాడుకుంటే నీ సమర్పణ, నీ కన్నీటిని ఆయన చూసి ఆయన తప్పక ఆయన చిత్తంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. అటు రీతిగానే నీ ద్వారా ఆయన చిత్తం ఏంటో ఆయన నెరవేర్పులోనికి ఆయన తీసుకొని వస్తాడు. కాబట్టి నూతన సంవత్సరంలో ఐ వాంట్ టు విష్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ దేవుడు మీకు ఇస్తా అంటున్నాడు. కాబట్టి దేవుని చిత్తంలో నడుచుకోండి, దేవుణ్ణి ఎక్కడ వదలద్దు. ఖాళీ సమయం ఉన్నప్పుడల్లా వాట్సాప్లు బంద్ చేయండి, సోషల్ ప్లాట్ఫామ్స్ బంద్ చేయండి, టిక్టాక్లు బంద్ చేయండి. దయామణి వాళ్ళు ఎస్పెషల్లీ, కీర్తన వీళ్ళందరూ చిన్నపిల్లలు ఎక్కువ వాక్యంలో ఎదిగి వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని ఆ వాక్య ప్రకారం నేను జీవించేవాడిగా ఉంటాను ప్రభువా అని ప్రభుత్వం ఒక తీర్మానం చేసుకోండి. అదే రీతిగానే ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, క్రైస్తవులుగా పిలువబడ్డ మనము, బాప్తిజం తీసుకున్న మనము ప్రతిదినము మేక్ ఇట్ అ హ్యాబిట్ దట్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ. ఎంతమంది వాక్యం చదువుతారు దినం? చేతులు ఎత్తాను ఒకసారి. దినము నువ్వు కూతురు చూపియాక నువ్వు చదువుతానే కదా. ఎంతమంది నిజంగా చదువుతారు చెప్పండి? ప్రతిరోజు చదివేటాలు, ప్రతిరోజు 3 పూటలు ఎంతమంది తింటారు? 3 పూటలు తింటలేరా? తింటున్నారు కదా. అబ్బా ఎంత చక్కగా చదువుతారు చూడండి. 3 పూటలు క్రైస్తవుడు అన్నప్పుడు, దేవుడిని ప్రేమించేవాడు అన్నప్పుడు 3 పూటలు వాక్యం చదవాలి. సరే, మాకు తప్పదు, మేము చేయాలి, మేము చదువుతాం. బికాస్ వీ డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఆనందిస్తుంటాం కాబట్టి మాకు అదే పని, ఇంకా చదువుతూ ఉంటాం. కానీ మిమ్మల్ని నేను కోరుకునేది ఏమంటే, మీరు ఎట్లా చదువుతారు వాక్యం ఎవరైనా ఒకసారి చెప్తారా? నేను చాలా మందిని చూసాను. ఏంటి సార్, క్రైస్తవులని మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, సీనియారిటీ బాగుంది క్రిస్టియానిటీలో, మళ్ళా మామూలు ఏమంటారు ఇండిపెండెంట్ చర్చెస్ కూడా కాదు, మంచి మంచి బలమైన సంఘాలు, హెబ్రోన్ సంఘం లాంటివి, పేర్లు చెప్పొద్దు కానీ అంత మంచి భక్తి నుంచి వచ్చిన వాళ్ళు ఎట్లా చదువుతారు తెలుసా పొద్దున బైబిల్? ఎంత సిగ్గుచేట అనిపించిందంటే నాకు. ప్రార్థన చేసుకోవడం చూపిస్తాను చూడు. ఏమ్మా ప్రార్థన అయిపోయింది. ఇదా ఆత్మీయ జీవితం? ఇదా? ఎందుకు అది ఇట్లా మీకు చూపించాలి ప్రాక్టికల్ గానే ఇష్టపడ్డానంటే, దేవుని బిడ్డలు ఇటు రీతిగా జీవించొద్దండి. దేవుని బిడ్డలు ఉదయకాలం లేచి వాక్యానికి కొద్దిగా సమయం ఇవ్వాలి. ఆ వాక్యాన్ని ఏదో పంతముతోనే చదవద్దు. అన్న చెప్పిండు కదా 30 రోజుల్లో 30 కీర్తనలు, 30 రోజుల్లో 30 సామెతలు చదివారు. అట్లాగా చదువుతున్న వాక్యాన్ని, అది 1 వచనం కావచ్చు, 2 వచనాలు కావచ్చు, 1 అధ్యాయం కావచ్చు, కొన్ని అధ్యాయాలు కావచ్చు, అది నువ్వు ధ్యానించేవాడిగా నువ్వు ఉండాలి. అది ధ్యానించినప్పుడు అది నీకు జ్ఞానోదయం కలిగజేస్తుంది. జ్ఞానము కలిగి ఎట్టి రీతిగా నువ్వు ప్రవర్తించాలో అది నీకు నేర్పిస్తుంది. అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా, కీర్తన మొదట్లో, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. ఈరోజు మనమేంది
ఒప్పుకుందాం, చెప్పండి, చెప్పండి, అన్యులమని చెప్పండి. అన్యులే కదా. ఆచార భక్తి, ఆచార బైబిల్ చదువుడు, ఆచార ప్రార్థనలు. క్రైస్తవ కుటుంబంలో ఉన్న వాటి అమ్మేమో అనుకుంటుందో, నానేమో అనుకుంటాడో, లేకపోతే తిడతారో, లేకపోతే నేను క్రైస్తవుని గుర్తింపు నాకు సొసైటీలో ఉండాలి కాబట్టి, హాస్టల్లో ఉంటున్నా కాబట్టి, క్రిస్టియన్ కాబట్టి ప్రార్థన చేయాలని మీ ఫ్రెండ్స్ ముందు నటించదు, ధ్యానించండి. ఆ జ్ఞానోదయం నువ్వు పొందుకొని వాక్యం చేత వెలిగింపబడి ఆ వాక్య ప్రకారం మనం నడుచుకునే వారిగా మనం ఉండాలి. ఆఖరిగా ఒక మాట ఏంటి అంటే ప్రార్థన. ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేనికి ప్రార్థన చేస్తాము? అక్క ఉంటున్న కష్టాలన్నీ అయిపోవాలి, ప్రార్థన చేయం. అయ్యా మా ఇంట్లో శుభకార్యం జరగాలి, మీరు ప్రార్థన చేయం. ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్తారు మాకైతే. మీరేం చేస్తారు? పావు కిలో చికెన్ తెచ్చుకొని వండుకొని తింటారు. ఇదేమన్నా న్యాయమా? ఇంత రీతిగా చేయొద్దండి. సేవకుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని దాసుని దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు నువ్వు కూడా అది పాటించాలి, ఏకీభవించాలా. నీ సేవకుడు నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా నువ్వు శుభ్రంగా తిని నిద్రపోమని కాదు. నువ్వు కూడా ఎప్పుడు చేస్తున్నావు, నా నిమిత్తం ఎప్పుడు చేస్తున్నావు, నాకు టైం చెప్పు. ఆ టైంలో నేను కూడా ఏ స్థలంలో ఉన్నా నేను ప్రార్థనలో ఏకీభవిస్తాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం కనెక్ట్ చేస్తాడు. నీ ప్రార్థన, వాళ్ళ ప్రార్థన రెండు కనెక్ట్ అయినప్పుడు దేవుని కార్యము అనేది మన జీవితంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రార్థన చేస్తున్న మనము కష్టాలు పోవాలనో, లేకపోతే శుభకార్యాలు జరగాలనో, లేకపోతే ముందింటోడు కొట్టుకోపోవాలనో, వెనకింటోడు ముంగడికి వచ్చేయాలనో ఇవి చేయొద్దు. ఏమని ప్రార్థన చేయాలి? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన నేర్చుకోవాలా. వాక్యానుసారమైన ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. వాక్యము చదివి ధ్యానించినాక ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసే అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడే మనము నిజంగా దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క ప్రతి ఒక్క వాగ్దానాన్ని మన జీవితంలో మనము పొందుకునే వారిగా మనం ఉండగలుగుతాము. దేవుడు అటువంటి కృప ఈ నూతన సంవత్సరంలో వచ్చిన మీ అందరికీ, మీ కుటుంబంలో ఉన్న వారందరికీ అనుగ్రహించి బలపరిచి వాగ్దానాలన్నీ నెరవేర్చి మీ హృదయాన్ని ఆయన తృప్తిపరచును గాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మాట్లాడుకోవద్దు దయచేసి. కళ్ళు మూసుకోండి. దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింపబెట్టాడు. నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని దేవుని సన్నిధికి వచ్చిన మనము భయభక్తులు కనపరిచి సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు కదా, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని యందు భయభక్తులు నువ్వు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవునికి చెప్పు, నీ అందరూ భయభక్తులు కలిగి నేను జీవిస్తాను ప్రభు. నాతో నువ్వు చేయబోతున్నా ప్రతి ఒక్క వాగ్దానాన్ని ప్రభా, అది నా జీవితంలో నెరవేర్పులోనికి రావాలయ్యా. అట్టి విశ్వాసాన్ని నువ్వు నాకు అనుగ్రహించు. నా విశ్వాసాన్ని నువ్వు అధికపరచు. Strengthen my faith, Lord, that I look towards you. నీ వైపు నేను చూస్తుండగా ప్రభా, నా విశ్వాసాన్ని నువ్వు బలపరచు. నువ్వు చేసిన వాగ్దానం ముందు నేను సంపూర్ణ విశ్వాసము నేను కనపరిచే కృపను నాకు దయచే ప్రభా. కనపరుస్తున్న నేను ఆ వాగ్దానాన్ని నా జీవితంలో అది నేను స్వతంత్రించుకునే కృపను, సహాయాన్ని కూడా మా జీవితంలోనైనా మీరు అనుగ్రహించండి. మీరే మాకు తోడుగా ఉండండి. గత సంవత్సరం అంతనైనా మిమ్మల్ని మేము ప్రేమించపోయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని బహుగా ప్రేమిస్తూ ప్రభా, ఈ ఆఖరి క్షణము, ఆఖరి గడియ వరకు ప్రభా, ఈ నూతన సంవత్సరంలో ఈ నిమిషం వరకు ప్రభా, మీరు మమ్మల్ని చేపట్టి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. నీ సన్నిధికి వచ్చిన మేము ప్రభా కృతజ్ఞత భావముతో ప్రభా, నీ అందు భయభక్తులు కలిగి నీ వాగ్దానాలునైనా పొందుకున్న మేము అవి స్వతంత్రించుకునే వారిగా, ఆ ప్రకారము నడుచుకునే వారిగా, ఆ ప్రకారమునైనా మా జీవితాలు మలుచుకునే వారిగా ప్రభా, మా జీవితాలనైనా
మీ చేతులకు అప్పగిస్తాం. మీరే మా జీవితాన్ని బాగు చేయండి. నీ వాక్యముకు మా హృదయాన్ని మేము తెరిచి ప్రభా, నీ వాక్యాన్ని నైనా మా హృదయాల్లో భద్రపరుచుకొని ప్రతి ఒక్క వాగ్దానాన్ని నైనా మేము స్వతంత్రించుకునే కృపను, అటు రక్షణ ఆనందాన్ని, అటు సంతోషాన్ని, అటు సంతృప్తిని మా ప్రతి ఒక్కరికి మీరు కలుగు చేస్తున్నామని విన్న వాక్యాన్ని నైనా నీరు కట్టి ఫలింపజేసి మీరేనైనా బిడ్డలకి తోడుగా ఉండి మీ చేపట్టి బిడ్డలు మీరు బలపరిచి నూతన కార్యాలు నవనూతన మార్గంలో బిడ్డలు మీరు నడిపించి జరిగించి ప్రభా నూతన సాక్ష్యాలు లేవనెత్తి నీ నామానికి మహిమకరంగా నైనా బిడ్డల్ని మీరు నడిపించుకుంటున్నామని బిడ్డలందరినీ నేను మీ చేతులకు అప్పగిస్తూ వాక్యం విన్న మా ప్రతి ఒక్కరిని బోధించిన నన్ను మీ చేతులకు అప్పగిస్తూ మీరెక్కడైనా భద్రపరిచి కాచి కాపాడండి ప్రభా. దుష్టుడి యొక్క కంటి నుంచినైనా మా ప్రతి ఒక్క బిడ్డనినైనా మీరు తప్పించండి. విశ్వాసం అధికపరచండి. క్రీస్తు అనే బండ మీదనైనా ప్రతి ఒక్క బిడ్డనైనా స్థిరపరచబడే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నామని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తుంది. మీరే కలిగిన భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.